ఒక్కప్పటి పిచ్చోడే ఇప్పుడు మంచోడయ్యాడు. ప్రపంచ దేశాలనే శాసించాలనుకున్న అమెరికా అధ్యక్షుడు నేను ఎవరి మాట వినను మోనార్క్ని అనుకున్న రష్యా అధ్యక్షుడు ఒక్క దగ్గరికి చేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇరువురు నేతలు దాదాపు గంటకు పైగా ఫోన్లో పలు అంశాలపై చర్చించారు. రష్యా భూభాగంలో ఇటీవల ఉక్రెయిన్ చేపట్టిన సాహసోపేతమైన డ్రోన్ దాడి ఘటన వీరి మధ్య చర్చకు వచ్చింది. దీనికి రష్యా గట్టిగా బదులు తీర్చుకోవాల్సి ఉందని పుతిన్ పేర్కొన్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా తర్వాత పెద్ద దేశం రష్యా. అలాంటి రష్యా అధ్యక్షుడిని ట్రంప్ పిచ్చోడని ఒకప్పుడు విమర్శలు చేశారు. అంతేకాదు అన్ని దేశాలపై ట్రంప్ పెత్తనం చెలాయించాలని చూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఇద్దరు ఒక్కటయ్యారు. గంటల తరబడి ముచ్చటించారు. ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ స్పైడర్ వెబ్ పేరుతో మునుపెన్నడూ లేని రీతిలో ఉక్రెయిన్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటైనర్లలో డ్రోన్లు తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు, పలు ఎయిర్ బేస్లు ధ్వంసమైపోయాయి. రష్యా భూభాగంలోని 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ప్రాంతంలోని వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ దాడిలో Tu-95, Tu-22M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ ఘటన మాస్కోకు పెద్ద కుదుపు కాగా ఉక్రెయిన్ దళాలకు మరింత ప్రోత్సాహమిచ్చినట్లయింది. ఉక్రెయిన్ వారంతపు డ్రోన్ దాడికి మాస్కో స్పందించాల్సిన బాధ్యత ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో అన్నారు. యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తున్నట్లే వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. అయితే ఈ నాయకుల సంభాషణ కొన్ని వారాల వ్యవధిలో వారు మాట్లాడడం ఇది రెండోసారి. ట్రూత్ సోషల్లో పోస్టులో ఆ పిలుపును ప్రకటించిన ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించమని లేదా వారాంతంలో రష్యన్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ చేసిన సాహసోపేతమైన డ్రోన్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా నాయకుడిపై ఒత్తిడి తీసుకురావడం గురించి ప్రస్తావించలేదు. అదిగాక 75 నిమిషాల ఫోన్ సంభాషణలో ఉక్రెయిన్లో యుద్ధాన్ని వెంటనే ముగించదని ట్రంప్ అంగీకరించినట్టు తెలుస్తోంది. రష్యా డాక్ చేసిన విమానాలపై ఉక్రెయిన్ దాడి, రెండు వైపులా జరుగుతున్న అనేక ఇతర దాడుల గురించి తాము చర్చించామని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టులో రాశారు. ఇది మంచి సంభాషణ, కానీ తక్షణ శాంతికి దారితీసే సంభాషణ కాదని వెల్లడించారు. అలాగే వైమానిక స్థావరాలపై ఇటీవల జరిగిన దాడికి తాను స్పందించాల్సి ఉంటుందని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ట్రంప్ పుతిన్ వ్యాఖ్యలో క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కానీ పుతిన్ ఆ దాడులకు ప్రతిస్పందిస్తానని చెప్పాడో లేదో ఉషాకోవ్ చెప్పలేదు. యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో ట్రంప్ వాస్తవ వివరణ చాలా తక్కువగా ఉంది. దీనిపై ఉక్రెయిన్ శాసనసభ్యుడు ఒలెగ్జాండర్ మెరెజ్కో స్పందించారు. రష్యా ప్రతీకార చర్యను ట్రంప్ నిశ్శబ్దంగా ఆమోదిస్తున్నారని, దానికి తాను భయపడుతున్నట్టు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్కి దాడి ఆపు అని చెప్పలేదని, ఇది చాలా ఆందోళనకరమైనదని అన్నారు ఉక్రెయిన్ శాసనసభ్యుడు ఒలెగ్జాండర్. ఎందుకంటే పుతిన్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త నేరానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపించొచ్చని మెరెజ్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. పుతిన్ కాల్పుల విరమణపై చర్చలు జరపడం పట్ల సీరియస్ గా ఉన్నారో లేదో 2 వారాల్లోగా తాను నిర్ధారించగలనని ట్రంప్ గత వారం అన్నారు. కానీ ఆ అంచనాను ఎలా చేస్తారనే దాని గురించి ఆయనేమీ చెప్పలేదన్నారు. ఇంతలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దానిని ఆయన ఇప్పటి వరకు ప్రతిఘటించారు. కానీ ఇకపై ఏం చేస్తారు అనేది ఊహాజనితమే. యుద్ధాన్ని ముగించడంపై ప్రత్యక్ష చర్చల కోసం రష్యా ఉక్రెయిన్ అధికారులు ఈ వారం ప్రారంభంలో ఇస్తాంబుల్లో సమావేశమయ్యారు. కానీ 2 వర్గాలు తమ అభిప్రాయాల నుంచి వెనక్కి తగ్గలేదు. ముఖాముఖి చర్చల కోసం 2 వర్గాలను ఒకచోట చేర్చినందుకు మాత్రం ట్రంప్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ ట్రంప్ ఘనత సాధించారు. అయితే తాజా చర్చల గురించి పుతిన్ ట్రంప్కు వివరించారని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ తెలిపారు. అయితే ఉక్రెయిన్ ఈ చర్చలను భంగపరచడానికి ప్రయత్నించింది. కీవ్ పాలన యొక్క ప్రత్యక్ష ఆదేశాల మేరకే పూర్తిగా పౌర లక్ష్యాలపై శాంతియుత జనాభా లక్ష్యంగా దాడులు చేసిందని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ ఏ దాడులో పేర్కొనకుండా వెల్లడించారు.
ఉక్రెయిన్ సమస్యపై అత్యున్నత స్థాయిలో ఇతర మార్గాల ద్వారా మరిన్ని సంప్రదింపులు కొనసాగించడానికి నాయకులు అంగీకరించారని ఉషాకోవ్ అన్నారు. వారాంతంలో జరిగిన డ్రోన్ దాడులపై బహిరంగంగా ట్రంప్ స్పందించలేదని, ఉక్రెయినియన్ అధికారులు ప్రణాళికాబద్ధమైన దాడి గురించి తమకు ముందుగానే తెలియచేయలేదని మాత్రమే చెప్పారని వెల్లడించారు. అయితే గతంలో ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడుల తర్వాత ట్రంప్ పుతిన్పై విమర్శలు గుప్పించారు. తాజాగా విడుదలైన కొత్త ఫుటేజ్ ఉక్రెయినియన్లు తమ లక్ష్యాలను ఛేదించిన ఆపరేషన్ ఖచ్చితత్వాన్ని అద్భుతమైన వివరాలతో చూపించింది. మాస్కో దాదాపు రోజువారీ వైమానిక దాడులతో ఉక్రెయినియన్ పౌరులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగిస్తున్న సైనిక విమానాల్ని దెబ్బతీసింది. ఉక్రెయిన్ భద్రతా సంస్థ అయిన SBU విడుదల చేసిన ఈ వీడియోలో డ్రోన్లు అనేక వైమానిక స్థావరాలలో డజన్ల కొద్దీ వివిధ రకాల విమానాల వద్దకు వస్తున్నట్టు చూపించింది. విమానాలు వాటి చుట్టూ కాలిపోయి పేలిపోయి ఉన్నాయి. వ్యూహాత్మక బాంబర్లు, నిఘా విమానాలు సహా 41 రష్యన్ విమానాలు ధ్వంసమయ్యాయని, మరికొన్ని దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. కొనసాగుతున్న యుద్ధం మధ్య అమెరికా వైఖరి గురించి చర్చించడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వాషింగ్టన్లో ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్తో సమావేశమైన రోజే ట్రంప్ పుతిన్ కాల్ వచ్చినట్టు సమాచారం. ఉక్రెయిన్ వైమానిక రక్షణకు మద్దతును బలోపేతం చేయాల్సిన అత్యవసర అవసరం గురించి చర్చించినట్లు యెర్మాక్ రూబియోతో సమావేశమైన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు శాంతి ప్రయత్నాల్ని దెబ్బతీస్తాయని CNN ప్రశ్నను ఆయన పక్కన పెట్టి యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రకటించిన నిబద్ధతకు ప్రశంసలు వ్యక్తం చేశారు. రష్యా లోపలి భాగంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు వాషింగ్టన్ సమావేశాలకు నాటకీయ నేపథ్యాన్ని సృష్టించాయి. ఈ దాడి ప్రమాద స్థాయిని పెంచుతుందని నమ్ముతున్నప్పటికీ ట్రంప్ పరిపాలన ఉక్రెయిన్ అటువంటి దాడుల గురించి హెచ్చరించడానికి ముందుకు రాలేదని అమెరికా అధికారులు తెలిపారు. ట్రంప్ టెహ్రాన్తో అణు ఒప్పందాన్ని పూర్తి చేయడానికి తాను కృషి చేస్తున్నందున పుతిన్తో ఇరాన్ గురించి చర్చించానని కూడా అన్నారు. తాము ఇరాన్ గురించి కూడా చర్చించామని, అణ్వాయుధాలకు సంబంధించి ఇరాన్ నిర్ణయంపై సమయం మించిపోతోందని, దీనిని త్వరగా తీసుకోవాలని ఆయన రాశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని తాను అధ్యక్షుడు పుతిన్తో చెప్పానని, దీనిపై తాము ఏకీభవించామని నమ్ముతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. పుతిన్ ఇరాన్తో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. ట్రంప్ చెప్పినట్లుగానే ఇరాన్తో చర్చల్లో తాను పాల్గొంటానని, దీనికి త్వరిత ముగింపు తీసుకురావడంలో తాను సహాయపడగలనని అధ్యక్షుడు పుతిన్ సూచించారు.